మొక్కజొన్న పంటను కాల్చే క్రమంలో పక్కనే ఉన్న ఎకరం అరటి తోట కాలిపోయిన ఘటన చిట్యాల మండలం రామచంద్రపురంలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం చిట్యాల మండలం రామచంద్రపూర్ గ్రామానికి చెందిన క్యాతం వెంకటరమణ తనకున్న 3 ఎకరాల్లో అరటి తోటను సాగు చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన క్యాతం భూమయ్య తమ మొక్కజొన్న చేనును తగలబెట్టడంతో ఒక్కసారిగా వచ్చిన గాలికి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న క్యాతం వెంకటరమణ ఎకరం అరటి తోట కాలిపోయింది. దీంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మండలం చిట్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మా అరటి తోట మా పక్కన పెద్దనాన్న క్యాతం భూమయ్య, క్యాతం వెంకటేశ్వర్లు ఇద్దరు కలిసి వాళ్ళు నా పక్క చేను మక్క చేను ఎండిపోయింది. మక్క చేను కాలబెట్టుకున్నారు. కాలబెట్టుకుంటే మాది వచ్చి ఎకరం చేను మొత్తం కాలిపోయింది. ఒక 5-6 లక్షల నష్టమైంది. డ్రిప్ పైపులతో సహా మొత్తం కాలిపోయింది. ఒక 50 మంది సాములకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వచ్చి మేము అందరం చల్లార్పినాము. దాని మీద ఇంకొక 2 ఎకరాల అరటి తోట ఉండే మేము వచ్చి చల్లార్పకపోతే అది కూడా 2 ఎకరాలు మొత్తం కాలి బూడిదావు. ఇప్పుడు ఈ అరటి తోట అయితే నాకు ఒక 4-5 లక్షల నష్టం జరిగింది. ఇక మరి పెద్ద మనుషులు ఏం చేస్తారో సరే, మీరు ఏమన్నా సాయం చేస్తారా అని నేను ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం కట్టిస్తుందా అని చేస్తున్నా.